జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ప్రచారం ముగిసిపోవడంతో పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి. సాధారణంగా ఈ విషయంలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పెద్దగా ప్రయత్నించలేదు. ఈ ఫలితం తమపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకుంటున్నారేమో కానీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే నడిచింది. ఈ రెండు పార్టీలు తాడో పేడో అన్నట్లుగా పోరాడటానికి కారణం ఫలితం ఆయా పార్టీలపై చాలా ప్రభావం చూపించనుండటమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. జూబ్లీహిల్స్ మొత్తం పార్టీ నేతలతో నింపేసింది. గల్లీ గల్లీలో ప్రచారం చేసింది. ప్రచార వ్యూహాలు కూడా భిన్నంగానే పాటించారు. తమది ప్రభుత్వం కాదు కాబట్టి తమకు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న ప్రజల్లో వస్తుంది. వాటన్నింటికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలవుతాయని, హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఉంటాయని ప్రజలకు చెప్పారు. ఖర్చు కూడా పార్టీ పరంగా ఏమాత్రం తక్కువ పెట్టలేదు. మాగంటి సునీత కాకుండా కేటీఆర్ఏ అభ్యర్థి అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీ పడింది. దీనికి కారణం ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే బీఆర్ఎస్ పని అయిపోతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ లో డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయాయని అనుకుంటారు. లేదు తాము బౌన్స్ బ్యాక్ అవుతామని ప్రజలకు నమ్మకం కలిగించాలంటే జూబ్లీ హిల్స్ లో గెలవక తప్పని పరిస్థితి. అందుకే సర్వశక్తులు ఒడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన బలహీనంగా ఉంటే సీనియర్ నేతలంతా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులమనే అనుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి. కారణం ఏదైనా రేవంత్ రెడ్డిని నియంత్రించడానికే హైకమాండ్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇతర లీడర్లను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ తో సీనియర్ నేతలు మరింత ఆడుకుంటారు. అంటే ఉప ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వాన్ని బలహీనపరుస్తుంది. వ్యతిరేకత పెరిగిపోయిందన్న ప్రచారం ఉధృతం అవుతుంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే గెలిచి తీరాలి. అందుకే రేవంత్ కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకుని తానే ఇన్ఛార్జ్ అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా ఉందని అనుకున్న సమయంలో హఠాత్తుగా ఆయన్ను మార్చేసింది బీజేపీ హైకమాండ్. కాంగ్రెస్ గెలవడానికి రోడ్ మ్యాప్ అక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోను తమను తాము నియంత్రించుకున్నారు. క్రేజ్ ఉన్న బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నా ప్రయత్నించలేదు. బండి సంజయ్ ను కూడా ప్రచారంలో నియంత్రించారు. కానీ ఈ ఎన్నికల్లో ఫలితం తామన్నట్లుగా వస్తేనే తమ భవిష్యత్ రాజకీయాలు ఆటంకం లేకుండా సాగుతాయని అనుకుంటున్నారు. తాము గెలవకుండా ఇతరుల గెలుపు ద్వారా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా చూసినా జూబ్లీ హిల్స్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.